ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియమించడంతో పాటు మధ్యంతర భృతి ప్రకటించాలని, బకాయిలు చెల్లించాలని, హెల్త్ కార్డుల్లో లోపాలు తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ 2023లోనే పీఆర్సీ పూర్తి చేసిన కేంద్రం ఈ ఏడాది వేతన సవరణ ప్రారంభించిన ఏపీలో ఇంకా ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే పీఆర్సీ నియామకం 2023 జూలై నుంచి ఆలస్యం కావడంతో ఇది ఉద్యోగుల వేతనాలు, సిప్మెంట్, డిఏలను ప్రభావితం చేస్తుందని వాపోతున్నారు. అలాగే ధరల పెరుగుదలకు అనుగుణంగా తక్షణం మధ్యంతర వృత్తి అమలు చేయాలని కోరుచున్నారు. దాదాపు 21,000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదలైనా ఇంకా ఎక్కువ మిగిలి ఉందని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు కేసులు, ఇతర సమస్యలపై స్పష్టత లేదు. అలాగే పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం, మేము 57 ద్వారా ఓపీఎస్లోకి తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల్లో 16% హెచ్ఆర్ఏ, హెల్త్ కార్డుల్లో మెరుగుదల, వీటి కోసం అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలపై సానుకూల సంకేతాలు ఇచ్చింది. కొన్ని బకాయిలు అంటే 11,496 కోట్లు 2024-25లో, మరికొన్ని 2025-26లో చెల్లించింది. డిఏలు, గ్రాట్యుటీలు విడుదల చేసింది. అయినా పూర్తి పీఆర్సీ ఇంకా ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2025-26 బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ 4.4%, జిఎస్డిపి 39,927 కోట్లు, రెవెన్యూ డెఫిసిట్ కూడా ఎక్కువ. వీటిలో శాలరీలు, పెన్షన్లు, రెవెన్యూ వ్యయంలో పెద్ద భాగం. శాలరీలు 21%, పెన్షన్లు 10%. కొత్త పీఆర్సీ అమలు చేస్తే మరిన్ని వేల కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై దృష్టి సారించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడులు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు ఇది దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమని చెబుతుంది. అలాగే తెలంగాణలో 2023లోనే పీఆర్సీ అమలు కావడం, కేంద్రం కూడా ముందుకు రావడం, ఏపీలో ఆలస్యం, పోలికలు ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. ఎంతకీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, సమయానికి నిర్ణయం తీసుకుంటామని చెబుతుంది. అయితే ఉద్యోగులు ఇది నిర్లక్ష్యం అంటున్నారు. అలాగే ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ పూర్తిగా నెరవేర్చకపోవడం విపక్షాల వైఎస్ఆర్సీపీ విమర్శలకు కారణమవుతుంది. ఉద్యోగులు వెల్ఫేర్ స్కీములు అమలులో కీలకం. వారి అసంతృప్తి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించవచ్చు. అయినా ప్రభుత్వం కొన్ని సానుకూల చర్యలు చేపట్టింది. పూర్తి పరిష్కారం కోసం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి లేదా ప్రాధాన్యతలు మార్చాలి. ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక. వారి డిమాండ్లు న్యాయమైనవి. కానీ ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళ్తుంది. తక్షణం మధ్యంతర రాయితీ, బకాయిలు, పీఆర్సీ ప్రక్రియ వేగవంతం చేయడం ద్వారా ఈ అసంతృప్తిని తగ్గించవచ్చు. లేకపోతే ఉద్యోగులు ఆందోళనలు మరింత తీవ్రమై పాలనపై ప్రభావం చూపవచ్చు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సంవాదం కొనసాగుతుంది. ఫలితం ఏమవుతుందో కాలమే చెప్పాలి. కానీ రాష్ట్ర పురోగతికి ఉద్యోగుల సహకారం అనివార్యం. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది.